ఒక్క మనకి సెక్రటేరియట్లో ఉన్న గుంటలు వాళ్ళకే ప్రపంచం తెలిసినట్టు ఉద్రా నాయన ఏకండ్రా మోసపోతారంటే విన్నారు కాదు. ఆ రిక్రూట్మెంట్ దేశంలో ఎక్కడ జరిగినటువంటి నిజాయితీగా జరిపించాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మన ప్రభుత్వం. ఇక్కడ ఒక న్యాయ పైసా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లంచాలు తీసుకునేది జరగలేదు. మనం నిష్పాక్షికంగా పోస్టింగ్స్ ఇచ్చాం. పోస్టింగ్స్లో ఎవరు చేయిపడడానికి వీలు లేదండి. ట్రాన్స్ఫర్లు అవన్నీ లేకుండా వాళ్ళకి ధైర్యం కలిగించాం, గౌరవం కలిగించాం. ఇప్పుడు చూడండి వాళ్ళ బాధలు. డబ్బులు ఇచ్చుకుంటే కానీ ట్రాన్స్ఫర్ అవుదట. అందులోనే ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు అని చూసే పరిస్థితి. రిక్రూట్మెంట్ అప్పుడే డబ్బులు తీసుకొని మనం ఈ ట్రాన్స్ఫర్ డబ్బులు ఇచ్చుకొని ఇవాళ వచ్చిన పరిస్థితి వచ్చింది. అయితే ట్రాన్స్ఫర్ ఎంతమందికి మంచి ప్లేస్లు ఇస్తారు? మంచి ప్లేస్లు ఇచ్చింది 10% మందికి. 90% మంది మోసపోయినారు వాళ్ళ దగ్గర. వాళ్ళందరూ కట్టిపెట్టుకుని కూర్చున్నారు సంవత్సరానికే. ఇప్పుడేం చేయలేరు కనుక ఊరుకున్నారు. అలాగే వాలంటీర్స్ మనం మీటింగ్లో ఇప్పుడు చెప్పాం కదా, అమ్మా మీరు 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 అబ్బాయి మీరు మోసపోకండి, అడు ఎదురు చెప్తున్నారు వాళ్ళు చెప్పారని వేసారా బోడుగుండు అయిపోద్ది మీకు అని చెప్పాం. మీరు జ్ఞాపకం ఉంది ఎవరికైనా? బోడుగుండు అని చెప్పాను నేను మాట. బోడుగుండు అయిపోయింది. ఎక్కడో తుఫాన్ అయిపోయింది. అక్కడ ఒక్క వాలంటీర్ ఇప్పుడు కనిపించడం లేదు మనకి. జుమాయించిపోయి మరి కనిపించకంటే ఎక్కడ మరి అడ్రస్ లేదు. ఎందుకంటే వేసారు, తప్పు చేశారు. ఇలా ఓటేస్తే 10,000 అందుకోవడం అనుకుంటారు. మొత్తం పీకి పాడేస్తారన్న సంగతాలు గమనించలేదు. అయితే వీళ్ళందరూ ప్రజాస్వామ్యాలు ఊరుకుంటారా? ఊరుకోరు. ఈ ప్రభుత్వం మోసగించిన ప్రభుత్వం మాత్రం ఉండదు. ఏ పరిస్థితి ఉండదు. జనం అలవాటు పడుకుంటారు. తెలిసిపోయింది వాళ్ళకి. 14లో తెచ్చారు, 19లో మార్చారు, 24లో మార్చారు, 29లోనే మారరా అమాయకంగా ఉంటారైతే 3 సార్లు అయింది, 4వ సారి అది. అదేం మీకు అనుమానం ఎట్లేదు.